పెట్టుకొని లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని జాగ్రత్త పడకపోతే సైలెంట్ గా ప్రజలు మొన్న జగన్మోహన్ రెడ్డికి ఏదైతే తీర్పు ఇచ్చారో అలాంటి తీర్పే మళ్ళీ మీకు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ఇక్కడ కేబినెట్ మంత్రులకి ర్యాంకులు ఇచ్చే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరు గురించి ఆరా తీయరంటారా? ఈ గ్రౌండ్ లెవెల్లో జరిగే ఇవన్నీ వారి దాకా చేరవని అనుకోవచ్చామని. అది ఏ బేసిస్ మీద ర్యాంకులు వేస్తున్నారు కానీ మీరు ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజల దగ్గర నుంచి తీసుకోండి ఫీడ్బ్యాక్. ర్యాంకింగ్ ఇవ్వాలంటే మీకే మీరు ప్రభుత్వ పథకాలు ఎన్ని సభలు నిర్వహించారు, ఎన్ని నిధులు దగ్గరికి ఎన్ని ఫైళ్లు వస్తున్నాయి, ఎన్ని ఫైళ్లు పోతున్నాయి, ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చాము, ఎన్ని విడుదల ఇచ్చి చేశాము, ఎన్ని రోడ్లు వేశారు, వీటిని చూసి ర్యాంకులు ఇస్తున్నారు తప్పితే అసలు ఇవన్నీ కాదు. మీ ఎమ్మెల్యే గురించి నియోజకవర్గంలో వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక రైతు ఏమనుకుంటున్నాడు, ఒక సగటు ఓటర్ ఏమనుకుంటున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మీరు ఇవ్వండి, అప్పుడు ఇవ్వండి ర్యాంకింగ్. అంతేగాని మీరు ర్యాంకుల పేరుతో 1, 2, 3 పేపర్లో వేసేసి మేము బాగా పనిచేస్తున్నాం అంటే మాత్రం జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇప్పటికైనా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మేలుకొని మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఫస్ట్ పీఠాపురం అంటే అది పవన్ కళ్యాణ్, అది మంగళగిరిలో ఉంటే కనుక మంగళగిరిలో ఒక టీమే వర్క్ చేస్తుంటుంది, అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు సమస్యల్లే వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏం జరుగుతుందో మీరు నిఘా పెట్టండి. రేపు అక్కడ ఏం జరిగినా కూడా వైసీపీకి మీరు అస్త్రాలు ఇచ్చినట్లు అవుతుంది. మీ జిల్లాలోనే మీ పనితీరు ప్రజలు బాధపడి ప్రజలు ఆస్తులు కోల్పోయే పరిస్థితి, ప్రాణాలు పోయే పరిస్థితి, మీ ఎమ్మెల్యేలే వాళ్ళను వేధించే పరిస్థితి తీసుకురాకండి. ఒకసారి ఎమ్మెల్యేల మీద నిఘా ఉంచండి.